శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ భగవానుడు ఆ త్రిగుణముల గురించి, వాటికి సాధనముల గురించి బోధించిన పిమ్మట ఊర్ధ్వమూలం అధః శాఖం అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యః తం వేద సహ వేదవిత్. ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖలుగా, కాండములుగా, వేదములే పర్ణములుగా అనగా ఆకులుగా గల ఆ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది, శాశ్వతమైనది. ఈ సంసార వృక్ష తత్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేద అర్థములను ఎరిగినవాడు. ఇక్కడ మూల ప్రకృతికి కూడాను ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడు, వాసుదేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన మాయాపతి పరమేశ్వరుడిని ఇక్కడ సంసార వృక్షమునకు కారణమగుట వలన ఆయనను ఊర్ధ్వమూలముగా పేర్కొనబడెను. ఆ పరమేశ్వరుని నుండి ఉత్పన్నమైన నిత్యధామమునకు అధోభాగమున బ్రహ్మలోకము, హిరణ్యగర్భుడైన చతుర్ముఖ బ్రహ్మ నివసించుచుండును. ఈ సృష్టికి కర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుని ఇక్కడ అధశాఖగా పేర్కొనబడెను. కల్ప ఆరంభములో ఆ వేదములు మరలా ఈ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ప్రకటితము అగును. వాటి ద్వారా యజ్ఞ ఆది కర్మల ద్వారా ఈ సంసార వృక్షము రక్షించి వృద్ధి చేయబడును మరియు దానికి శోభను పెంచును. కనుక వేదములను ఇక్కడ పర్ణములు, ఆకులుగా వర్ణించబడినది. ఈ వృక్షమునకు మూలకారకుడైన పరమాత్మ అవ్యయుడు అనాది కాలము నుండి అవిచ్ఛిన్నముగా వచ్చుతున్న ఈ సంసార వృక్షమును అవ్యయము అని పేర్కొనబడినది. కాని భగవంతుని యోగమాయ వలన ఉత్పన్నమైన సంసారము క్షణభంగురము, నశ్వరము, దుఃఖరూపము. దీని చింతన మాని కేవలము పరమేశ్వరుని నిత్యము నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుటయే వేదసారమును ఎరుంగుట అగును. క్లుప్తముగా అది ఈ అశ్వత్థ వృక్షం యొక్క తత్వము. అధః చ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః గుణ ప్రవృద్ధాః విషయ ప్రవాలాః అధః చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములు అనేటి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ, మనుష్య, తిర్యక్ యోనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్లే విషయ భోగములు. ఈ శాఖలు, చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార, మమకార వాసనలు అనేడి వేర్లు, ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. ఇక్కడ ఆ ముఖ్య శాఖ అయిన చతుర్ముఖ బ్రహ్మ నుండి సమస్త లోకములు ఉద్భవించినవి కనుక అవి శాఖలుగా వర్ణింపబడినవి. మరియు చిగుళ్ళు అనగా ఇక్కడ స్థూలదేహమైనటువంటి శరీరము కన్నను సూక్ష్మము అయినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు 5ను ఇక్కడ చిగుళ్ళుగా, ప్రవాళములుగా పేర్కొనబడినవి. అహంకార, మమకారములు వాసనా రూపములై మనుష్యులను కర్మానుసారము బంధించును. ఈ బంధన మిగతా ప్రాణులకు కేవలము పూర్వజన్మల ఫలము అనుభవించు వరకే ఉండును. మానవులకు మాత్రము నూతన కర్మలు ఆచరించుటకు అనగా యజ్ఞ యాగాది కర్మలు ఆచరించి పునీతులగుటకు అధికారం కలదు. న రూపం అస్య ఇహ తథా ఉపలభ్యతే న అంతః న చ ఆది న చ సంప్రతిష్ఠా అశ్వత్థం ఏనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః తం ఏవ చ ఆద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ.
ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. అనగా ఇక్కడ నిద్ర నుండి మేల్కొనిన పిదప స్వప్న ప్రపంచము గోచరము కానట్లే తత్వజ్ఞానము కలిగిన పిదప ఈ సంసార స్వరూపము శాస్త్రములలో వర్ణింపబడిన రీతిగా కనపడిన విధముగా వినపడిన ప్రకారము గోచరింపదు. ఏలనన ఇది ఆదియు అంతము సరి అయిన స్థితియు లేనిది. అనగా ఈ సంసారపు పరంపర ఎప్పటి నుండి కొనసాగుచున్నదో ఎప్పటి వరకు కొనసాగునో ఎవరికినీ తెలియదు. ఆ సంసార వృక్షము క్షణభంగురము నశ్వరము కనుక స్థితి కూడా లేనిదే. కనుక అహంకార మమకార వాసనా రూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యము అనడి శస్త్రముతో ఖండించి, అనగా ఈ సంసారమునందలి సమస్త విషయ భోగములయందును అస్తిత్వము సుఖము ప్రీతి రమణీయత మున్నగు లేవని భావించి దృఢమైన వైరాగ్య శస్త్రముతో ఖండించటము అనగా అహంకార మమకార వాసనలను త్యజించి అనంతరము ఆ పరమపద రూపుడైన ఆ పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. అట్టి ఆది పురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మననము నిధిధ్యాస ఆదులు చేయవలెను. నిర్మాణమోహాః జిత సంగ దోషాః అధ్యాత్మ నిత్యాః వినివృత్త కామాః ద్వంద్వైః విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంతి అమూఢాః పదం అవ్యయం తత్. న తద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దురభిమానమును మోహమును త్యజించిన వారును ఆసక్తియను దోషమును జయించిన వారును ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులైన వారును సుఖదుఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైనటువంటి పరమపదమును పొందుదురు. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రవేశింపజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. అనగా అగ్నితో కూడినటువంటి యజ్ఞయాగాదులు గాని సూర్యుడితో కూడినటువంటి కర్మకాండలు వ్యవహారములు ఏవైనాను కాని అట్లాగే చంద్రునితో కూడినటువంటి కర్మకాండలు జ్ఞానకాండలు ఏవైనా కాని వాటిని అన్నిటినీ అధిగమించి ఆ పరంధామముననే నివసింతురు. మమ ఏవ అంశః జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యత్ అవాప్నోతి యత్ చ అపి ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుః గంధాన్ ఇవ ఆశయాత్. ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములై మనస్సును ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. ఏ విధముగా వాయువు వాసనలను ఒకచోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణం ఏవ చ అధిష్ఠాయ మనః చ అయం విషయాన్ ఉపసేవతే.
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढाः न अनुपश्यन्ति పశ్యంతి జ్ఞానచక్షుషః. ఈ జీవాత్మ త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు అనడి పంచ ఇంద్రియములను, మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. జీవాత్మ శరీరము త్యజించినప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల వలన స్వస్వరూపమును తెలుసుకొనగలుగుదురు. యతంతః యోగినః చ ఏనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతః అపి అకృతాత్మనః న ఏనం పశ్యంతి అచేతసః. యత్ ఆదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యత్ చంద్రమసి యచ్చ అగ్నౌ తత్ తేజః విద్ధి మామకం. అంతఃకరణ శుద్ధిగల యోగులు తమ హృదయముల యందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించినను ఈ ఆత్మను తెలుసుకొనజాలరు. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సే అని ఎరుంగుము. గాం ఆవిశ్య చ భూతాని ధారయామి అహం భోజసా పుష్ణామి చ ఓషధీః సర్వాః సోమః భూత్వా రసాత్మకః. అహం వైశ్వానరః భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం. పృథ్వీయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులు అన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. నేనే ప్రాణ అపాన సంయుక్తమైన వైశ్వానర అగ్ని రూపములో సర్వ ప్రాణుల శరీరములందు ఉండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. ఈ 4 విధములైనటువంటివి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థములు. నమలబడునవి భక్ష్యములు రొట్టెలాగా, మృంగబడునవి భోజ్యములు పాలలాగా, పీల్చబడినవి చోష్యములు చెరకు రసములాగా, నాకుచూ తినదగినవి లేహ్యములు తేనెలాగా. సర్వస్య చ అహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిః జ్ఞానం అపోహనం చ వేదైః చ సర్వైః అహం ఏవ వేద్యః వేదాంతకృత్ వేదవిత్యేవ చ అహం. ద్వౌ ఇమౌ పురుషౌ లోకే క్షరః చ అక్షరః ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. నా నుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము అనగా బుద్ధియందుండు సంశయ విపర్యయాది దోషములను వివేచన ద్వారా తొలగించుటను అపోహనము అందురు. నా నుండియే ఇవి అన్నియు కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంత కర్తను వేదజ్ఞుడను కూడా నేనే. ఈ జగత్తునందు క్షరుడు అనగా నశ్వరుడు, అక్షరుడు వినాశరహితుడు అని పురుషులు 2 విధములుగా గలరు. ఇక్కడ ప్రస్తావించినటువంటి ఈ 2 పురుషులను
మూల ప్రకృతిలోని భాగములే. ఇంతకు మునుపు చెప్పినటువంటి అపర పర ప్రకృతులు తరువాత క్షేత్ర క్షేత్రజ్ఞ పేర్లతో చెప్పబడినవి. అటులనే ఇక్కడ క్షర అక్షర అను పదములతో చెప్పబడినది. ఆయా సందర్భముల అనుసారం సకల ప్రాణుల శరీరములు నశ్వరములు అనగా క్షరములు. జీవాత్మ నాశరహితుడు అక్షరుడు. నాశరహితుడే అయినా మునుపు చెప్పిన విధముగా ఆ పరమేశ్వరులోని అంశ. ఉత్తమః పురుషః తు అన్యః పరమాత్మా ఇతి ఉదాహృతః యః లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః. ఈ క్షర అక్షర ఇద్దరి కంటేను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ, పరాత్పరుడు. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. యస్మాత్ క్షరం అతీతః అహం అక్షరాత్ అపి చ ఉత్తమః అతః అస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యః మాం ఏవం అసమ్మూఢః జానాతి పురుషోత్తమం సహ సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. ఏల అనినా నశ్వరమగు జడవర్గము క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదములయందును పురుషోత్తముడు అని ప్రసిద్ధికెక్కితిని. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా అనఘా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యః చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఇక్కడ పురుషోత్తమ యోగో నామ 15వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.